మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో జీవించే వారికి మంచి ధనాదాయం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. రాజకీయ నాయకులకి అంతా అనుకూలంగానే కనిపిస్తుంది. కళాకారులకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల మంచి మార్కులు అనేవి లభిస్తాయి. క్రీడాకారులకు యోగదాయకంగా ఉండదు. వ్యవసాయదారులకు విశేషంగా 2 పంటలు లభిస్తాయి. కానీ కొంత ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు కనిపిస్తున్నవి. స్త్రీలకు చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు ఎక్కువ శాతం ఆపరేషన్స్ అనేవి తప్పకపోవచ్చు. స్త్రీ సంతాన ప్రాప్తి అనేది గతంగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మేషరాశి వారు తమకు దగ్గరలో ఉన్న శివాలయంలో తైలాభిషేకం చేయించుకోవడం కొంత మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది ఈ సంవత్సరం.